రైతులు ఎందుకు అమాయకులంటే, ఒక చెరకు టన్ను ఫ్యాక్టరీకి వెళ్ళి క్రషర్ అవ్వడానికి దగ్గర దగ్గర రూ. 1000 నుంచి 1200 అవుతుంది లేబర్ ఖర్చు. ఎందుకంటే ఊడు పొడిసి, బోదులు తోసి, తర్వాత తోట చుట్టు పిచ్చి, దాంట్లో ఉన్న కలుపు తీసి, మళ్ళీ చెరుకు నరికి చేసి బండికి ఎక్కించి ఫ్యాక్టరీకి వెళ్ళడానికి అయ్యే ఖర్చు ఇది. మనకు టన్నుకి ఎంత వస్తుంది? 2500 రూపాయలు. కానీ ఎంత మిగులుతుంది ఇప్పుడు? 1200 నుంచి 1000 రూపాయలు పోతే అదే 1200 మిగులుతుంది 2500 లేదా 1300 మిగులుతుంది. అంటే 100 టన్నులు కాంట్రాక్ట్ ఉన్నోడికి ఎంత మిగులుతుంది? మా అయితే 1,20,000 వరకు మిగులుతుంది. ఒక సంవత్సరం మొత్తం పడిన కష్టం అది. 100 టన్నులు పండించాలంటే ఎన్ని కష్టాలు పడాలి రైతు? అలా చిన్న చిన్న షేర్లు ఉన్నవాళ్ళు 10 టన్నులు 20 టన్నులు ఉన్నవాళ్ళు ఇంకెన్ని కష్టాలు పడుతున్నారు. వాళ్ళ దగ్గర గతి లేకే కదా ఫ్యాక్టరీకి తోలింది. చాలామంది కామెంట్స్ చూస్తుంటే నాకే భయం అనిపిస్తుంది. ఎందుకంటే కామెంట్స్లో ప్రతి ఒక్కరూ కూడా అన్న మాది చీడికాడన్న, చౌడువాడ, గోవాడ, చిరహాపురం మొత్తం ఊర్లన్నీ కూడా కామెంట్ చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ డబ్బులే ఈ ఇయర్ వరకు పడలేదని చెప్పి. పెట్టుబడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రైతులు అమాయకులు నిజంగా. ఎందుకంటే వాళ్ళకి మిగిలేదేమి ఉండదు. ఎందుకు మన ఫ్యాక్టరీని మనం కాపాడుకోవాలి, మనకు షేర్లు ఉన్నాయి అందులో, మనం ఖచ్చితంగా మన ఫ్యాక్టరీని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ చెరకు పండిస్తున్నారు. లేదా ఈ క్రషర్ పెట్టుకొని బెల్లం ఆడించుకునే వాళ్ళు మాత్రమే చెరుకు పండించుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ అది మనది అనే కదా ఇవన్నీ చేస్తున్నారు. వెనకాతలు చూడండి, ఇప్పటికి మాకు సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దివాళీ అయిన తర్వాత సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ మార్చ్ వచ్చేసరికి ఎక్కడ అసలు కనిపించవు. ఫిబ్రవరి మార్చ్ వచ్చే టైం మొత్తం ఖాళీ అయిపోతుంది. చెరకు ఎక్కువ ఉంటేనే ఏప్రిల్ మే దాకా ఆడేది. ఈరోజు ఉన్న చెరుకుని కూడా తోలలేదు. చూడండి వెనకాతలు అలా ఉండిపోయింది. ఎందుకంటే ఫ్యాక్టరీ క్లోజ్ ఉంది కంప్లీట్గా. ఇప్పుడు ఇలా పాడైపోయిన చెరుకుని ఎవరు పట్టించుకోలేదు. ఇంకా ఫ్యాక్టరీ ఓపెన్ ఉండదా అన్న భయంతో వీళ్ళు పట్టించుకోలేదు. ఇంకా అలా అని చెప్పి నరికెళ్ళారు, ఉంచుకోరు. రైతు బాధ అదే. రైతుల గురించి నువ్వు ఒక్కడవే ఎందుకన్నా మాట్లాడుతున్నావు అని చాలామంది అంటున్నారు. మరి ఏం చేయను, ఎవరు మాట్లాడతలేదు. అందుకే మాట్లాడుతున్నా నేను. ఎవరో ఒకరు మాట్లాడుంటుంటే నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఎవరైనా మాట్లాడుతున్నారు, ఎవరికి పడుతుంది? మన సైడ్ ఎవరు లేరు. ఇప్పుడు బయట వాళ్ళు ఉన్నారంటే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఇన్ఫ్లుయెన్సర్ని కూడా ఎవరిని కొనుక్కోవాలి? అసలు ఎవరిని కాంటాక్ట్ అవుతాయి ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ అవుతుంది? ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు.